చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమిలో ఉన్నారు. పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 3 సినిమాలు పెండింగ్ లో ఉండిపోయినాయి. బ్యాక్ వెళ్ళి కంప్లీట్ చేసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారా? కంప్లీట్ గా ఈ పాలిటిక్స్ లో ఉన్న వర్క్ల మీదే ఉంటారంటారా? నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు సామాన్యంగా ఎవరు నష్టపోవాలని చూడరు. ఓకే, జనాలే మామూలుగా పేదవారికి న్యాయం చేసిన ఆయన సినీ ఇండస్ట్రీ కోసం అయితే నష్టం చేయరనుకోడు దాదాపు. ఓకే, మనం పాత నటుడు చూసుకుంటే మన తారక రామారావు గారు ఆయన సినిమా ఇండస్ట్రీ వచ్చిన ఆయనని సినిమా ఇండస్ట్రీ చూసిండు, ఇటు ప్రజల పరిపాలన చూసిండు. నాకు తెలిసి మార్పు కావాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉదాహరణ తీసుకుంటే ఈయన మార్పు ఖచ్చితంగా చేస్తాడు. మనం జనాలకి చాలా నష్టపోయినారు, మార్పు చేస్తాడు. సినిమా ఇండస్ట్రీకి ఆయన నటియకుండా అంత భారీ నష్టపోయిన పర్వాలేదు నాకు తెలిసి అయితే. ఒక 3 సినిమాలు కదా మొత్తానికైతే. ఆయన నటించిన సినిమాలల్లా కొన్ని అటర్ ఫ్లాప్ అయితే ఈయన పారితోషికం రిటర్న్ ఇచ్చిండు. నాకు తెలిసి ఈయన అట్లా కాకుండా వాళ్ళకి కొంచెం నష్టం చేయకుండా చేస్తాడు. వాళ్ళని చూసుకుంటే నాకు ప్రజలు బాగుపడతారు కదా, అవును, అంతకన్నా ఇంకేం కావాలి. నేనైతే ప్రజలు మంచిగా ఉండాలని అనుకుంటున్నా అన్న. మామూలుగా మనం ఒక సమస్య వచ్చి నేనే ఉదాహరణ ఒక స్టేషన్ పోయినా, నేను నాదే సొంతం, 4 సార్లు తిరిగినా నేను నన్నే పట్టించుకోరు, ఎన్నో ఉంటాయి. ఈయన వచ్చి ఏకదమ్మున రావాలన్నా ఇది రాదు. పాత ఈయన కంపేర్ చేసుకొని అవన్నీ ఒక కొలికి తీసుకొచ్చుకొని ఈయన చేయాలంటే ఏదైనా ఒక కొంచెం సమయం పడుతుంది. వచ్చే 60 రోజులే కదా, చూద్దాం, ఏం కాదు. నాకు తెలిసి ఐమాక్స్ అని థియేటర్లు బాగా టికెట్లు పెంచి బాగా దండుకుంటున్నారు. తెలిసిందే, మనం మిడిల్ ఫ్యామిలీ అన్న. నేను ఒక 15,000 సంపాదిస్తాను నెలకు జీతం. నా ఫ్యామిలీతో నేను 4 కలిసి పోవాలంటే 1000 రూపాయలు టికెట్లకే ఖర్చు అవుతున్నాయి. అదే ఈయననుకో ఓ 500తో పోవచ్చు నాకు తెలిసి. కనీసం ఒక 6 నెలల కన్నా ఒక సినిమా చూపిస్తే కదా కుటుంబానికి. నాకైతే పేదోళ్ళకు మళ్ళా ఒక సంవత్సరానికి ఒక 2 సార్లు చూసే వాళ్ళు 4 సార్లు చూసే అవకాశం వస్తుంది నేను అనుకుంటున్నా. ఇవాళ రేపు ఆనందంగా ఉండాలని వాళ్ళనుకోరు. ఈయనకి 3 సినిమాల దాకా పెండింగ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. రెండోది చూసుకుంటే ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏమంటారు? బ్యాక్ టు గ్లామర్ ఫీల్డ్ వెళ్ళి కంప్లీట్ చేసి మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలు చేపడతారా ఈయనకి ఇచ్చిన పదవి ప్రకారం? పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలు రెండూ కూడా ఏకకాలంలో చేయగల సమర్థులు. అది ఆయన జీవనోపాధి, అదేం తప్పు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన యొక్క పనితీరు ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ పరిచయం చాలా బాగుందండి. ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ టీడీపీ బీజేపీ ట్రాప్ లో పడకుండా జనసేన పవన్ కళ్యాణ్ మనస్తత్వాన్ని అనుగుణంగానే ఈ 4.5 సంవత్సరాలు కూడా పనిచేయాలని కోరుకుంటున్నామండి. చాలా మంది రాజకీయ నాయకులు వ్యాపారాలు చేసుకుంటున్నారు, అదే విధంగా ఈయన జీవనోపాధి కోసం సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు చేస్తూనే రాజకీయంలో రాణించాలని, ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అసలు సినిమా ఫీల్డ్కి రాజకీయానికి సంబంధం లేదండి. సినిమా ఫీల్డ్ గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా స్వయం ప్రతిపత్తిగా సినిమా ఫీల్డ్ వదిలేయాలని, వీళ్ళు రాజకీయాలు మాత్రమే చేయాలని, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాలు చూసుకుంటేనే తన సినిమాలు కూడా పూజ చేసి నిర్మాతలకు అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు, మరి ఆయన సినిమాల పరిస్థితి ఏమంటారు? ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్సులకు సంబంధించి మధ్యలో ఆగిపోయిన సినిమాలకు మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్సులు ఉన్నాయంటారా, లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజల సమస్యల మీదే ఉంటారంటారా? ప్రజల సమస్య అయితే ఉండదండి. ఇప్పుడు సినిమాల్లో చేసుకోవాలని రాజకీయాలు అయితే ఎలా ఉంటుంది చెప్పు. ప్రజల సమస్యకి అధికారం వచ్చిందాక ఒక మాట, అధికారం రాకముందు ఎన్ని మాటలు మాట్లాడాడు, అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. అధికారం వచ్చిన తర్వాత ఇంతకుముందు చాలా మంది తప్పారు, కిడ్నాప్ అయ్యారు, లేడీస్ అంటున్నారు. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మరి పిల్లలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అయిపోయినాయి, ఎంతమంది తప్పారు. ఏముండదండి, పదం అధికారం తప్పితే ఏముండదు, చేసేది ఏముండదు. సార్, మరి చూసుకుంటే సినిమా ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏమంటారు? ఆల్రెడీ అడ్వాన్సులు తీసుకున్నారు, 2 నుంచి 3 సినిమాలు ఏదో లైన్ లో ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఏమంటారు? సినిమాల గురించి మనకు పెద్దగా తెలియదండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది. ఇప్పుడు సినిమాల్లో కావాలంటే సినిమాల్లో మనకి ఇది కొంచెం మనకి రాజకీయం పెద్దగా అనుకూలించట్లేదు అనుకోండి, మళ్ళీ సినిమాల్లో ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. మాట చెప్పేవాళ్ళు ఎవరు చేయరండి, మాట చెప్పేవాళ్ళు ఎవరు కూడా చేయరు. మరి సినీ రంగానికి మరి సంబంధించి టికెట్లు పెంచుకోవడం తప్పితే, ఇప్పుడు టికెట్లు పెంచుకున్నంత ముందు 150, ఇప్పుడు 400, 300 పెంచారు. ఎందుకు పెంచారు? పెంచారండి సౌలభ్యం కోసమే కదా. మరి అంతే, మరి సినిమా పరంగా అభివృద్ధి చేయాల్సిందే కానీ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి
పేద ప్రజలకైతే ఏముండదండి. ఓకే, మరి బ్యాక్ టు మళ్ళీ గ్లామర్ ఫీల్డ్ అంటే ఏమంటారు సార్ ఒక మాటలో? ఏముండదండి, ఒక్కసారి పోయి ముందుకు పోయిన తర్వాత వెనక రావడం జరగదు, ముందుకెళ్ళింది వెనక రావడం జరగదు. ఓకే సార్. ఏదైనా రేట్ అయినా సామాన్య రేట్లు కూడా తగ్గిస్తామని పెరగదాం అన్నారు, ఏముండదు, అంతా ఒకేలాగా ఉంటది. ఒకసారి రేటుని పెరిగి తగ్గించే పని ఉండదు. చూడాలి కదండి, ఇప్పుడు 3 నెలలే కదా వచ్చింది ప్రభుత్వం వచ్చింది, కొంచెం టైం ఎటు చూద్దాం, అప్పుడు దాన్ని బట్టి రెస్పాండ్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టారు. ఒక పక్క సినీ గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తిగా ఇప్పుడు సినిమాలు పెండింగ్లో ఉండటం జరిగింది. ఒక 3 సినిమాల దాకా ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటే? ప్రస్తుతానికి ఆయన ఖాళీ ఉండట్లేదు కదా. ఓకే, చెప్పండి. ప్రొడ్యూసర్లకి న్యాయం చేకూరుస్తారు తప్పకుండా. ఆయన ఈ పొలిటికల్ ఫీల్డ్లో కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చూసుకొని ప్రొడ్యూసర్లకు అన్యాయం చేయకుండా చేస్తారు. ఆయన మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి మొత్తం అన్ని చూసుకుంటున్నారుగా. రేపు 15వ తారీఖున అన్న క్యాంటీన్ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అన్న మాట మాత్రం నిలబడి నిక్కచ్చిగా 1వ తారీఖున పింఛన్లు శాంక్షన్ చేస్తున్నారు. అదే ఆయన అంటే ఆయన షెడ్యూల్ని బట్టి ఆయన చాలా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అటు ప్రొడ్యూసర్కి అన్యాయం చేయరు ఎప్పుడూను. ఆయన అన్యాయం చేసే వ్యక్తి ఏం కాదు. ప్రొడ్యూసర్లు ఇప్పుడు అన్నీ చేసి ఇటు చూసుకొని అటు ప్రొడ్యూసర్లకి ఏనాడు ఆయన చేయరు అలాగా. మన నిర్మాతల మండలి వస్తే వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించి అందరితోని మాట్లాడి సినీ ఫీల్డ్ని వదిలేయట్లేదుగా. ఆయన వదిలేసానని అనౌన్స్మెంట్ ఏం చేయలేదుగా. ఇటు రాజకీయంగా అటు సినీ ఫీల్డ్ రెండు చూసుకునే వ్యక్తి. కాకపోతే ఆయనకు ఉన్న పరిధిలో ఆయన బిజీగా గడుపుతున్నారు. అందువల్ల ప్రొడ్యూసర్లకి అన్యాయం చేసే వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు అన్ని వేల కోట్లు బడ్జెట్ పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే మామూలు చిన్న చితగా సినిమా కాదు, భారీ అంచనాలతో భారీ బడ్జెట్ ఉంటది. వాళ్ళు అన్ని ఎప్పుడు అన్యాయం చేయరు. వాళ్ళని సగం పూర్తి చేసి మిగతా కూడా కంప్లీట్ చేస్తారు. పాపం ఆయన ప్రస్తుతానికి ఈ రాజకీయ రంగంలో కొద్దిగా డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు కాబట్టి ఏనాడు ఎవరికి సాయం చేసే వ్యక్తి కానీ అలాగా మధ్యలో వదిలేసి వ్యక్తి ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు. ఓకే సార్, నిజంగా ప్రొడ్యూసర్లకి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉమ్మడి కూటమిలో వచ్చారు. అయితే సినిమాలు పెండింగ్ ఉన్నాయి ఒక పక్క, ఒక 3 నుంచి 4 వరకు. ప్రొడ్యూసర్లు కూడా అత్యంత ఆతృతతో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడా అని చెప్పి. ఎందుకంటే ఈయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి. ఎలా ఉండబోతుంది? త్వరితగతిన కంప్లీట్ చేసి వచ్చి ప్రజల సమస్యల మీద ఉంటారంటారా? ఆయన సమయం అనేది సినిమాలకు ఇచ్చే సమయం సినిమాలకే ఇస్తాడు. రాజకీయ పరంగా ఎక్కువ సమయం గడపాలని కోరిక. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి వచ్చాడు కాబట్టి రాజకీయంగా ఎక్కువ సమయం ఇవ్వాలి, ఇస్తాడు కూడా. అటని నిర్మాతలకి కానీ డైరెక్టర్లు కానీ ఇబ్బంది ఉండదు నేను అనుకోవటం. ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు. ఆయన దేనికి ఎంత సమయం ఇవ్వాలో ఆయనకి తెలుసు, అదే సమయం ఇస్తాడు. ఆయన పుట్టకే సినిమా రంగం కదా, సినిమా రంగం. దాన్ని ఎట్ట వదిలిపెడతాడు? వదిలిపెట్టాడు. వదిలిపెట్టకుంటే రాజకీయ పరంగా ప్రజాసేవలో ఎంత చేయాలో అంత చేస్తాడు ఆయన, చేసి చూపిస్తాడు కూడా. రాబోయే 5 సంవత్సరాల్లో ఈయన ఇచ్చిన పదవులు కానివ్వండి, ఈయన కొన్ని శాఖలు అప్పచెప్పారు, ఒక పక్క సినీ రంగాన్ని పరంగా కానీ ఎలా ఉండబోతుంది అంటే? అన్ని శాఖలకి న్యాయం జరిగేలాగా పనిచేస్తాడు. ఓకే సార్, చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం జరిగింది ఉమ్మడి కూటమి పాలనలో. కొన్ని సినిమాలు పెండింగ్ ఉన్నాయో సినీ గ్లామర్గా త్వరితగతిన అవి పూర్తి చేసి మళ్ళీ ఇటు వస్తారంటారా, లేదా కొంత వ్యవధి తీసుకుంటారంటారా? వ్యవధి కాదండి, ఆయన సైమల్టేనియస్గా అటు సినిమాలు కానీ ఇటు పాలిటిక్స్ కానీ రెండు చేయగలిగే సత్తా ఆయన దగ్గర ఉంది. ఓకే సార్, ఆయన 10 ఏళ్ల నుంచి పోరాటాలు చేసి ఇప్పుడు ఇవాళ డిప్యూటీ సీఎం కూడా ఆయన అంత ఈజీగా రాలేదండి. 2 చోట్ల ఓడిపోయిన వైనం నుంచి మళ్ళీ 0 నుంచి ఎదిగాడు ఆయన హీరోగా. రియల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా ఎదిగాడు ఆయన. ఆయన సినిమాలు కూడా వదిలేయకుండా రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా ఆయన సినిమాలు కంటిన్యూ చేసుకుంటూ పాలిటిక్స్ని కూడా జోడుగురాల స్వారీలాగా చేయాలండి. ఎందుకంటే ఆయనకి ఎర్నింగ్స్ లేవు కదండి, ఆయనకి ఫ్యాక్టరీలు లేవు, మైన్స్ లేవు, అదేవిధంగా పేపర్ మీడియా కానీ టీవీ మీడియా కానీ ఏదీ లేదు. ఆయన పార్టీ నడపాలన్నా కానీ లేకపోతే ఆయనకున్న ఆర్థిక అవసరాలు కానీ ఏదైనా కానీ సినిమాల ద్వారానే. ఆయన జీతం కూడా రూపాయి తీసుకోవట్లేదండి. మరి అలాంటప్పుడు ఎలా పోషించగలరండి? సైమల్టేనియస్గా ఇటు మూవీస్ చేయాలి అంటే ఏంటంటే ఇటు 30-70% రేషియో రావాలండి. 30% మూవీస్ తీసుకున్నా 70% పాలిటిక్స్లో ఉండాలి.
అదే మా ఆకాంక్ష. ఎందుకంటేనండి ఆయన ఆ బాధలు అనుభవించే వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన వకీల్ సాబ్ సినిమాకి 5 రూపాయల టికెట్లు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. అది ఆయన మర్చిపోరు. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి తన వంతుగా ఇతోధికంగా సేవ చేస్తారు ఆయన. వీలైతే మోర్ దెన్ 100% సేవ చేస్తారండి ఆయన. డెవలప్ చేస్తారు సినిమా ఇండస్ట్రీని కూడా. ఫుల్ ప్లెడ్జెడ్ అండి. అంటే ఒక మినిస్టర్ అంటే ఇలాగ ఉండాలి, డిప్యూటీ సీఎం అంటే ఇలాగ ఉండాలి అనిపించేలాగా ఆయన పాలన ఉంటుందని ఆశిస్తున్నామండి. ఓకే సార్. అదేవిధంగా ఈ డిప్యూటీ సీఎం గానే కాకుండా రాబో ఎలక్షన్లో 29లో ఆయనే సీఎం అవ్వాలని కూడా మా ఆకాంక్ష. ఓకే సార్, థ్యాంక్ యూ.